హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా వితిన్ 5 మినిట్స్లో దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దోశ చూడండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇక ఈ దోశ కోసం చట్నీని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా పల్లీలనైతే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. సాల్ట్ను కూడా వేసుకోండి. ఇక ఆ తర్వాత దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా 2 గిన్నెల వంతుగా బియ్యం పిండినైతే తీసుకోండి. ఇలా రైస్ ఫ్లోర్ని 2 గిన్నెల వరకు తీసుకున్న తర్వాత 1 గిన్నె వంతుగా శనగపిండినైతే తీసుకోండి. ఇలా శనగపిండిని తీసుకున్న తర్వాత మీడియం సైజులో ఉన్నటువంటి ఒక టమాటోను, రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని, సాల్ట్ని కూడా వేసుకొని చక్కగా మిక్సీ జార్లో వేసుకోండి. చూసారు కదండి, దోశ పిండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం. ఇక మనం దోశనైతే వేసుకుందాం. ఇంట్లో రెగ్యులర్గా ఎలా వేసుకుంటామో అలాగే ఈ దోశను కూడా వేసుకోండి. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుంది. మనం వేసుకునే రెగ్యులర్ దోశ కంటే ఇది ఇంకా బాగుంటుంది. ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇలా మీకు స్పాంజీ లాగా రావాలి అనుకుంటే ఇందులో కాస్త వంట సోడానైతే యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో ఆయిల్ని వేసినా పర్వాలేదు, వేయకున్నా పర్వాలేదు, చక్కగా దోశలైతే వస్తాయి. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంత క్రిస్పీగా ఉన్నటువంటి దోశని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మా వీడియోనైతే మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక దోశని చూసారు కదండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా క్రిస్పీగా ఉంది. మనకు వితిన్ 5 మినిట్స్లో ఈ దోశనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. దోశలు ప్రిపేర్ రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.